రెడీనా మీరంతా? ముందు కొండ చైర్మన్ బాగుండాలా, మనకి కొండ మీద ఉండాలి. అందరూ ఫ్యాన్ అంటే ఆఫ్ చేయండి అబ్బా. అందరికీ నమస్కారం. ఈ దినం కడప నియోజకవర్గంలో సంక్రాంతి సంబరాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇవాళ దాదాపు 105 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఇతర వర్గాల వారికి దాదాపు 1,13,00,000 రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ ఈరోజు తీసుకుంటూ ఉన్నారు. ఈరోజు కడప నియోజకవర్గంలో ఎవరైనా పేదవాళ్ళు, ఆరోగ్య సమస్యలతో ఆర్థికంగా ఇబ్బంది పడ్డవాళ్ళు వస్తే వాళ్ళకి అప్లికేషన్తో పాటు ఫిలప్ చేయించి వాళ్ళ యొక్క సీఎం రిలీఫ్ ఫండ్కు ప్రాసెసింగ్ సొంతంగా మేమే దగ్గరుండి చేయించి ఈరోజు దాదాపు 600 వరకు ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్లు కడప నియోజకవర్గంలో గత 1.5 సంవత్సరం నుంచి ఇవ్వడం జరిగింది. దాదాపు 6 కోట్ల పైచిలుకు డబ్బులు కడప నియోజకవర్గంలో సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా పంచడం జరుగుతూ ఉంది. కడప నియోజకవర్గంలో ప్రజలు చాలా కాలం తర్వాత గత పార్టీల నుంచి గెలుచుకున్న అభ్యర్థుల నుంచి విసుగు పొంది ఈరోజు ఒక పెద్ద మార్పును కడప నియోజకవర్గంలో తీసుకొచ్చారు. వాళ్ళు కోరుకున్న విధంగా, వాళ్ళు ఆశించిన విధంగా పేద, బలుగు, బలహీన వర్గాలకు చేయూతనిస్తూ వాళ్ళకు ప్రభుత్వం నుంచి ఇచ్చే సహకారం కోసము మేము కూడా వాళ్ళతో పాటు కష్టపడి ఈరోజు ఒక్క దినమే ఈరోజే దాదాపు 105 మందికి సీఎం రిలీఫ్ ఫండ్లు చెక్కులు పంపిణీ కార్యక్రమం ఈరోజు చేస్తూ ఈ సంక్రాంతి సంబరాలను ఇంకా కొనసాగిస్తున్నాం. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వము బలుగు, బలహీన వర్గాలకి ఏ విధంగా అండగా ఉంది, పేదవాళ్ళు అత్యంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఆర్థిక భారాల్లో ఉంటే చంద్రబాబు నాయుడు గారు, సిబిఎన్ గారు ఎంత శ్రద్ధతో ఈ యొక్క సీఎం రిలీఫ్ ఫండ్లు ఇస్తున్నారనేది ఈరోజు ఈ యొక్క సీఎం రిలీఫ్ ఫండ్ల పంపిణీ కార్యక్రమమే నిదర్శనము. ఎప్పుడూ లేని విధంగా కడప నియోజకవర్గంలో ప్రజలు, పేదవాళ్ళు ఈ యొక్క సహాయం కోసము ఎవ్వరి సహకారం లేకున్నా కూడా డైరెక్ట్గా వచ్చేసి వాళ్ళ యొక్క ఇబ్బందులు చెప్పుకొని ఈ సీఎం రిలీఫ్ ఫండ్ల కోసము మా ద్వారా ప్రాసెసింగ్ చేయించుకొని వాళ్ళు ఆర్థికంగా వాళ్ళకున్న కష్టాల్లోంచి బయటపడే పరిస్థితిని ఈరోజు కడప నియోజకవర్గంలో తీసుకొచ్చినాము అని అంటే అది ఇక్కడ తెలుగుదేశం పార్టీకి ఓటేసిన ప్రతి ఒక్కరి సహకారంతోనే ఇది జరుగుతూ ఉంది. కాబట్టి సదా తెలుగుదేశం పార్టీకి సానుకూలంగా ఉన్న, అలాగే కడప నియోజకవర్గంలోని ప్రతి ఒక్క ప్రజలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వాళ్ళు ఒక మార్పు తీసుకురావడం వల్లనే ఇది సాధ్యమైందని, ఇది వాళ్ళ వల్లనే ఈ యొక్క చెక్కుల పంపిణీ కార్యక్రమం సజావుగా ఎక్కువ మందికి లబ్ధి చేకూరే విధంగా ముందుకెళ్తా ఉందని చెప్పేసి వాళ్ళందరికీ కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. అలాగనే ఈరోజు 105 మందికి 1,13,00,000 రూపాయల 13,25,000 రూపాయల 1,13,25,000 రూపాయల చెక్కుల పంపిణీ కార్యక్రమం ఈరోజు మెగా చెక్కుల కార్యక్రమం పంపిణీ చేస్తున్నాము. దీనికి కడప నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, కూటమి కుటుంబ సభ్యులు అందరూ థ్యాంక్స్ టు సిబిఎన్ గారికి తెలియజేసుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ. నిజంగా కడప నియోజకవర్గ చరిత్రలో ఈరోజు చాలా ఆనందకరమైన రోజు. ఎందుకంటే గత 1.5 సంవత్సరం క్రితం కడప నియోజకవర్గ ప్రజలు శ్రీ రెడ్డప్ప గారి మాధవిరెడ్డి గారికి ఓటేసి గెలిపించుకొని, ఎన్నో ఆశలతో గెలిపించుకొని, అంటే రాబోయే రోజుల్లో
మేడం ఎమ్మెల్యేగా గెలిస్తే పార్టీ అధికారంలోకి వస్తే మా జీవితాలందరూ కూడా బాగుంటుంది, మా పేద ప్రజలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అన్ని వర్గాలకు కూడా తోడు ఉంటారని చెప్పి ఏదైతే నమ్మి ఆ రోజు ప్రజలందరూ ఓటేసినారో నిజంగా ఈరోజు అందరూ కూడా చాలా సంతోషపడే రోజు అని చెప్పి తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే మేడం ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి కూడా నిరంతరం దాదాపుగా ఇప్పటికి 600 మందికి అంటే దాదాపుగా 6 కోట్ల రూపాయల పైన పేద ప్రజలకి ఏదైనా ఆరోగ్యం బాగలేక వాళ్ళ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని చేసుకొని కొంత బీద పరిస్థితుల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా తోడుగా నిలబడి ఈరోజు ప్రతి ఒక్కరిని కూడా హక్కున చేర్చుకొని వాళ్ళకి ఏదైనా సమస్యతో సీఎం రిలీఫ్ ఫండ్ ఫైల్తో ఇక్కడికి వస్తే వాళ్ళన్నీ కూడా ఏదైతే ఆ ఫైల్ తీసుకొని దానికి సంబంధించిన ప్రాసెసింగ్ అంతా కూడా ఆఫీస్లో ఒక సెటప్ పెట్టి వాళ్ళందరినీ కూడా ఆప్యాయంగా తీసుకొని వాళ్ళందరికీ మళ్ళీ చెక్కులు తీసుకొచ్చి గౌరవంగా పిలిచి ఇక్కడికి ఇచ్చే పరిస్థితిని ఈరోజు ఈ కడప నియోజకవర్గంలో జరుగుతూ ఉందంటే కేవలం మన ఎమ్మెల్యే గారు శ్రీ రెడ్డప్ప గారి మాధవిరెడ్డి గారు ఉండడం వల్లే ఇదంతా సాధ్యం అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఈరోజు సంతోషకరమైన రోజు అంటే దాదాపుగా ఈ ఒక్క రోజే 1,13,25,000 రూపాయల కడప నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలందరికీ కూడా ఎవరైతే ఆపదలో ఎన్నో కష్టాలు పడి హాస్పిటల్లో అప్పులు చేసుకొని తీసుకొచ్చిన పరిస్థితులు వాళ్ళందరి బాధలు కూడా అర్థం చేసుకొని ఎవరైతే ఇక్కడికి వస్తారో వాళ్ళందరినీ కూడా హక్కున చేర్చుకొని ఒక బాధ్యతగా తీసుకొని అవన్నీ కూడా ఫాలో అప్ చేసి సీఎం గారి దగ్గరికి వెళ్ళి సీఎం గారి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సహకారంతో మన ఎమ్మెల్యే గారు ఏ విధంగా పనిచేస్తున్నారనేది నిదర్శనం ఇవన్నీ కూడా అని చెప్పి తెలియజేసుకుంటూ నిజంగా కడప నియోజకవర్గ ప్రజలందరి తరపున మేడం గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. థ్యాంక్స్ టు ఎమ్మెల్యే మేడం, థ్యాంక్స్ టు సీఎం సార్, థ్యాంక్స్ టు వాసన్న.